అసలు ఎంత గింజుకున్నా మన కాళ్ళకుండే బంధాలు అంటే తెక్కుండా, మనం ఏం చేయలేకుండా, అసలు టైం ఎలా అయిపోతుందో తెలియకుండా, ఏదో బతికేత్తన్నాం అంతే అన్నట్టుగా ఉండిపోవడానికి కారణం ఏంటి అని నిన్నెవరన్నా అడిగారనుకో, నువ్వేం జెప్తావు? సరదాగా కామెంట్ చెయి. నేను నిన్నెందుకు అడుగుతున్నానంటే నన్నొకతను అడిగాడు. "అన్న ఏం జెప్తావు నువ్వైతే" అని. చెప్పనా? మనం నువ్వు కానీ, నేను కానీ మనందరం టైంని, మన టైంని అమ్మేసుకుంటున్నాం. చాలా తేలిగ్గా అమ్మేసుకుంటున్నాం. మనకు తెలియట్లా ఎంత గమ్ముతున్నాం అనేది. మరి కొనేవాడు ఏం జేస్తాడు? నువ్వు రూ. 1,00,000 ఒక వస్తువు చెప్పావనుకో, ఆ రూ. 1,00,000 కొనేస్తాడా? కొనడు. బేరం ఆడి, ఆడి, ఆడి నీ అవసరాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నువ్వుండే సిట్యుయేషన్‌ని బట్టి, అసలు నీకెంత అవసరం ఉందో అని తెలుసుకున్న తర్వాత, రూపాయి దాన్ని దమ్మిడీకి కొనడానికి బేరం ఆడి, నీ ఎమోషనల్ స్టేటస్ మొత్తాన్ని ఉపయోగించుకొని ఫ్రీగా దొబ్బేస్తాడది. ఫ్రీగా అంటే రూ. 1,00,000 వస్తువు ఊరికే కాదు. రూ. 1,00,000 దాన్ని 40,000కో, 45,000కో నువ్వింకా దరిద్రంలో ఉన్నావనుకో 30,000కి కూడా కొనేస్తాడు నీ దగ్గర. సో, నువ్వు అమ్మాలి. ఎందుకంటే, నీ పరిస్థితి బాలేదు కాబట్టి. అలా మన టైంని మనం చాలా ఈజీగా అమ్మేస్తున్నాం. కొనేవోడు ప్రతి ఒక్కడు చాలా తక్కువ ధరకే అసలు ప్రపంచంలో ఏది ఎనక్కి రాలేమో దాన్ని అవతలోడు చాలా చులకనగా కొనేస్తా ఉంటే మనం దరిద్రంగా అమ్మేస్తున్నాం. నీకు అర్థం కాలేదనుకుంటా. ఒక సంపాదన కావచ్చు. లేదంటే ఒక అటాచ్‌మెంట్ రిలేషన్ కావచ్చు. ఏదన్నా సరే టైం మీదే డిపెండ్ అయ్యి ఉంటది. ఏం చేయాలన్నా సరే మన దగ్గర సరిపడినంత టైం కావాలి. మన టైము మనకు కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక 8 గంటలు, 9 గంటలు ఉద్యోగానికి, ఒక 25 సంవత్సరాలు చదివి, 25 సంవత్సరాలు ఏదో ఓడబొడిసేసినట్టు పొద్దున్నెళ్ళినోళ్ళు సాయంత్రం దాకా చదువుకుని చూసి రాసామా, లేదంటే స్లిప్‌లెట్టి పాస్ అయ్యామా, మొత్తం మీద పాస్ అయ్యొచ్చి, ఒకడికి మన రోజులో 9 గంటలని అమ్మేస్తున్నాం. లిటరల్‌గా టైం అమ్ముకోవడానికి పొద్దున్న 9 గంటలకెళ్ళి సాయంత్రం 6కి టైం అమ్ముకొని వస్తున్నావు నువ్వు ఇంటికి. అర్థమవుతుందా నీకు? రెండోది, నువ్వు ఏంటి అనేది తెలియని బేవర్స్ సన్నాసి మనస్తత్వాలున్నోళ్ళందరికీ కూడా నీ టైంని ఫ్రీగా పంచిపెట్టేస్తున్నావు. దానికి నువ్వు ప్రేమ అని పేరు పెడుతున్నావు, ఎమోషన్ అని పేరు పెడుతున్నావు, ఫ్రెండ్‌షిప్ అని పేరు పెడుతున్నావు, సుట్టరికం అంటున్నావు, సూదంటున్నావు, పొగాకు కట్ట అంటున్నావు. ఫ్రీగా. ఒక గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, 2 గంటలవ్వచ్చు, గంటన్నర అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. నీ వాల్యూ తెలుసుకోలేని చోట ఈసారి ఏకంగా మరీ ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. ఫస్ట్ ఇంకా పర్లేదు ఒక 9 గంటలు అమ్ముకుంటే నెలకి 30, 40, 50 లక్ష వస్తుంది. ఈసారి దరిద్రంగా క్వాలిటీ లెస్ పీపుల్ అందరికీ నీ టైంని ఫ్రీగా సర్వ్ చేసేస్తున్నావు. సో, నా ఆన్సర్ చెయ్యి. ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే, నువ్వు ఒక రూ. 5,00,000 చీటీ ఏసి, దాన్ని 21 నెలల పాటు నెల నెలా కట్టుకుని డబ్బు పొదుపు చేద్దాం అనుకుంటావు. ఒక అవసరం వస్తది. ఆ అవసరం చాలా అత్యవసరం. అది ఎలా అంటే నీకింక కావాల్సిందే డబ్బులు ఇంకో దారి లేదనుకున్నప్పుడు ఆ 5,00,000 చీటీని నువ్వు 1,50,000, 1,80,000 పోయినా పర్లేదు. నాకొక 3,50,000 వరకు కావాలి కాబట్టి అయ్యొచ్చేస్తే చాలు అని చెప్పి, ఆ టైంకి నీ మెంటల్ స్టేట్ అలా ఉంటది కాబట్టి, ఆడి దగ్గర 3,50,000కి చిట్టి పాడేసుకొని 21 నెలల పాటు 5,00,000 కడతావు ఆడికి. తప్పులేదు. ఎందుకంటే అది నువ్వు అవసరం కోసం దాచుకున్నావు కాబట్టి తీసుకోవచ్చు పర్లేదు. 1,50,000 లాస్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. జీవితం 1,50,000తో ఆగిపోదు కదా! నువ్వు మళ్ళీ సంపాదిస్తావు, కడతా ఉంటావు. నో ప్రాబ్లమ్. కానీ టైం పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు ఒకడికి అమ్మేసావు నీ టైము. పక్కోడి దగ్గరికెళ్ళి "రేయ్! నేనిలా 9 గంటలు అమ్మేసానురా. ఒక 2 సంవత్సరాల పాటు రోజుకి 9 గంటలు చొప్పున 360 ఇంటూ 9 ఇంత టైం అయింది. ఈ టైం అమ్మేసాను. ఇప్పుడు నాకు టైం కావాలి. ఒక 2 సంవత్సరాలు టైం ఉంటే ఇవ్వరా నాకోసారి అప్పు ఇవ్వి 2 సంవత్సరాల టైము. నేను కొంచెం వెనక్కెళ్ళి పనులన్నీ చేసుకొనొస్తాను. అనవసరంగా ఇప్పుడు ఖర్చు పెట్టేసాను." అంటే ఎవడైనా అప్పిస్తాడా? నువ్వెన్ని కోట్లు పెడితే అది కొనగలవు. నువ్వు ఎన్ని వేల, లక్షల, కోట్ల వజ్ర వైడూర్యాలు కుమ్మరిస్తే ఎళ్ళిపోయిన టైంను నువ్వు వెనక్కి తీసుకురాగలుగుతావు. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, నాకు క్వెషన్ ఏసిన అతను నిజంగా చాలా బ్యూటిఫుల్ క్వెషన్ అడిగాడనిపించింది నాకు.
మన లైఫ్‌లో అసలు మనకేమీ అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటో ఇలా టక్కుమని అయిపోతుందన్న టైం అసలు ఏంటి పరిస్థితి అంటే, మనం లిటరల్‌గా నేను కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాకు కూడా అనిపించింది. ఈ పంచాయతీ ఎందుకంటావా? ఈ పంచాయతీ నుంచే అన్నీ పుడతాయి. ఈ పంచాయతీ నుంచే పశ్చాత్తాపం మొదలవుద్ది. ఈరోజు ఇలా నీ విలువ కాని చోట అసలు నువ్వు అంతకంటే విలువని సంపాదించుకోవాల్సిన టైంనంతా ఒక వేస్ట్ జోన్‌లో నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు. రేపొద్దున రోజు అంతా అయిపోయిన తర్వాత అంటే ఒక 45, 50 సంవత్సరాలొచ్చిన తర్వాత, ఆ 5 సంవత్సరాలు తప్పు చేశాను నేను. ఆ 2 సంవత్సరాలు నేను తప్పు చేశాను. ఆ 2 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఆ 10 సంవత్సరాలు వేస్ట్ చేశాను. అప్పుడు నేను టైం వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇలాంటియన్నీ చెప్పుకున్నప్పుడు గుండెల్లోంచి బాధ తన్నుకుంటూ వచ్చేసి ఆరోగ్యం పాడైపోవడం తప్ప నువ్వు పీకిదేమి ఉండదు. మరి ఏం చేద్దాం? ఏం చేయాలి? అసలు దీన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలంటే ఫస్టు నువ్వేం చేయగలవనేది నీకు తెలుసున్నప్పుడు, నువ్వేం కొండలను కరిగించొద్దు. లేదంటే టార్గెట్ పెట్టేసుకొని యూపీఎస్సీ ఎగ్జామ్సో, లేదంటే ఒక 10,00,000 ఉద్యోగాలో, లేదంటే ఒకొక్క 10, 15 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్సో, లేకపోతే దాన్నేమంటారు ఆహ్, రాజకీయాల్లోకెళ్ళిపోయి సీఎం, పీఎం అయిపోవడమో ఏమీ టార్గెట్లు అవసరంలా. నీ టైంని ఎవడికి అమ్మకు. నీ టైంని వాల్యూ లేనోళ్ళ దగ్గర ఖర్చు పెట్టుకో. ఫస్టు వాల్యూ లేనోళ్ళు ఎవళ్ళో అనేది తెలుసుకుందాం. ఆళ్ళెవళ్ళంటే, మనం పిలిచిన వెంటనే పరిగెట్టేస్తే, ఈడికి పని పాట లేదు అనుకుంటారు చూసావా? ఆళ్ళ దగ్గర నువ్వెంత టైం వేస్ట్ చేశావో, నువ్వంత పెద్ద తప్పు చేసినట్టు. ఇంక ఈళ్ళే మన సర్వస్వం అనుకుని చెప్పి, ఏళ్ల తరబడి జర్నీ చేసి, ఫైనల్‌గా ఒక శుభ సాయంత్రం వేళో, శుభ మధ్యాహ్నం వేళో, లేదంటే దాన్నేమంటారు శుభ ఉదయాన్నో అంటే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్‌నూన్ టైంలో నీకు ఆళ్ళు గుడ్ కాదు. పెద్ద బూతులొత్తన్నాయి గానీ, పెద్ద లడ్డు అని తెలిసిన తర్వాత, నువ్వు బాధపడి ఇన్ని రోజులా నేను అనవసరంగా ఒకళ్ళని నమ్మింది, ఇంత టైం వేస్ట్ చేశానా నేను అనవసరంగా ఒకళ్ళ మీద క్వాలిటీ అంటే జాతి దాన్నేమంటారు? ఇదేమంటారబ్బా! ఏదో అబ్బా! సామెత గుర్తు రాలేదు. సో, ఇలాంటోళ్ళ దగ్గర ఇంత చేశానా నేను అని చెప్పి, అప్పుడు బాధపడడం కంటే, ఫస్ట్ ఒకటి నిర్ణయించుకో. అదేంటంటే, నువ్వు ఏదో ఒకటి దాన్నేమంటారు? బేబీ స్టెప్స్ అంటారు. చిన్న చిన్న అడుగులు. నీకు నువ్వుగా ఏదన్నా ఒక చిన్నది క్రియేట్ జేసుకో. డబ్బులు సంపాదించుకోవడానికి. అది నీదై ఉండాలి. దాని మీద నీ టైం ఖర్చు పెట్టు. అప్పుడు ఆ బిజినెస్ పోయినా, ఉన్నా, లాసొచ్చినా, లాభమొచ్చినా, ఏదొచ్చినా సరే, నువ్వు ఎప్పుడైతే 40, 45 సంవత్సరాలు ఇందాకడ అనుకున్నావు అప్పుడు అప్పుడు నేను ట్రై చేశాను తెలుసా భలే ఉండేది. ఏదో పీకేద్దాం అని చెప్పి మనం ట్రై చేసేస్తే ఒక 2 సంవత్సరాలు దొల్లేసాను కింద పడి. కానీ మనకేదో దెబ్బేసింది. కానీ దాని తర్వాత ఇంకోటి స్టార్ట్ చేశానురా. అది మనకి క్లిక్ అయింది. ఇగో ఇప్పుడు ఎంతో కొంత మనం బాగున్నాం అంటే, ఆ రోజు నేను అలాగే ఓన్‌గా నా టైం నేను ఖర్చు పెట్టుకోవడం వల్లే బాగున్నాను అని చెప్పుకునే రోజొస్తది. ఇక క్వాలిటీ పీపుల్‌ని కనిపెట్టడం అంటావా? అది మన వల్ల అవ్వదు. అందుకని మన పనిలో మనకి నచ్చిన దాంట్లో జాగ్రత్తగా చిన్న చిన్నగా పెద్ద పెద్ద ఊహలో పెద్ద పెద్ద అడుగులు ఏసేస్తే కాళ్ళాగేస్తాయి. ఆవేశం వస్తది. కొంచెం దూరం నడిచాక ఆగిపోవాలనిపిస్తది. చిన్న చిన్న అడుగులు ఏసుకుంటా మన పని మనం చేసుకుంటా, మనం ఎలా అయితే ఉన్నామో మన క్యారెక్టర్ ఏంటో, మన యాటిట్యూడ్ ఏంటో అలాగే ఉన్నామనుకో, మన లైఫ్‌లోకి రావాల్సినోళ్ళు వస్తూ ఉంటారు. ఆ స్టేషన్‌కెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కాల్సినోళ్ళు ఎక్కుతూ ఉంటారు. వస్తారా? చివరి వరకు వస్తారు. లేదా అవసరం తీరిపోయిందా? ఆళ్ళూరొచ్చిందా? దిగి దొబ్బేస్తారు. కానీ మనతో వచ్చేవాళ్ళు ఎవరో అనేది మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్‌గా అప్పటికి. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం ప్రత్యేకంగా ఒక స్లాట్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి, ఎవరి కోసం ప్రత్యేకంగా ఒక రన్‌వే మీద ఎళ్ళట్లేదు కాబట్టి, నీ వేలో నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి, ఖచ్చితంగా ఒక హానెస్ట్ జర్నీ అంటూ స్టార్ట్ అవుతది నీ లైఫ్‌లో. కానీ ఆ హానెస్ట్ జర్నీకి మాత్రం నువ్వు మళ్ళీ బ్యాడ్ టైమ్ ఇవ్వకూడదు. అంటే అనవసరంగా ఈ ఎదవకి టైం ఖర్చు పెట్టాము అని నువ్వు అనిపించుకోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇక క్లారిటీ విషయం లైఫ్ మీద క్లారిటీ విషయానికొస్తే చెప్తున్నాం కదా! బేబీ స్టెప్ చిన్న ఏదో ఒక బిజినెస్ మొక్కజొన్న పొత్తులు బిజినెస్ దగ్గర నుంచి మొదలుపెట్టి టీ బిజినెస్ దాకా చాలా ఉన్నాయి. ఏదో ఒకటి నీ సొంత డబ్బులు పోజేసుకొని, నీ సొంత టైంని నీకు నచ్చినట్టు తగలేసుకో. సర్వనాశనం అయిపోయినా పర్లేదు మన టైం మనం ఉపయోగించుకొని. కానీ ఎవడి దగ్గరో కష్టపడి, ఎవడి దగ్గరో పని చేసి రేపొద్దున్న ఏఐ వచ్చిందని
లేదంటే నీకంటే కొంచెం తెలివైనోడు వచ్చాడని, లేదంటే నీ క్వాలిఫికేషన్ కంటే కొంచెం ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నోడు తక్కువ డబ్బులకి వస్తున్నాడని, నువ్వు 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకొని, ఒకడి కింద గొడ్డు చాకిరీ చేసి, ఆడికి చాలా విధేయుడిగా 'బాహుబలిలో' కట్టప్పలాగా నువ్వు వాడికి సేవ చేసినా సరే, లాస్ట్‌కి ఏదో ఒక కారణం చెప్పి పొమ్మనలేక పొగబెట్టి నిన్ను బయటికి గెంటేసారనుకో, ఆ రోజు ఉంటది బాసు రామచంద్రమూర్తి. ఈ ఈ నరకయాతన అనుభవించి నీ యమ్మ 10 సంవత్సరాలు నేను అనవసరంగా ఇలాంటి ఎవడి కింద పని చేశాను అనిపిస్తది. అలా కాకుండా నేను చెప్తున్నాను నంబర్ ఆఫ్ బిజినెస్‌లున్నాయి. కాకపోతే ఆ బిజినెస్‌లో కూడా ఎలా ఎళ్ళాలంటే ఆడెవడో టీ టైమ్ అని ఏదో పెట్టి, లేదంటే చాయ్ టైమ్ పెట్టి, సమోసా టైమ్ పెట్టి కోట్లు టర్నోవర్ చేస్తున్నాడంట. రోజుకి ఏకంగా 20,000 మిగులుతుందంట అనే లెక్కలోకి నువ్వు వెళ్ళకు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఏదో స్ట్రెంత్ ఉంటది నీకు. ఒకసారి మనం ఒక బిజినెస్ గురించి దేని గురించో మాట్లాడుకుంటే, ఆ వీడియో విని ఒకతను బోండాలు చిన్న టిఫిన్‌ది పెట్టుకున్నాడు. ఎక్కడ సాఫ్ట్‌వేర్ ఆహ్, ష సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందో దేని ముందో పెట్టుకుంటే, మనోడు అంతకుముందు రోజుకి 600, 700 చొప్పున వచ్చేది సాలరీ. అంటే ఆల్మోస్ట్ 20, 21,000 ఎంతో వచ్చేదంట కటింగ్‌లన్నీ పోను. కానీ ఇప్పుడు మనోడు దగ్గర దగ్గర నాకు తెలిసి రోజుకి 1000, 1100 సంపాదిస్తున్నానన్నా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగా మీ వంశపారంపర్యంగానో, లేదంటే మనకి తెలిసిన విద్యో, లేదంటే మనం చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగిన వాతావరణాన్ని బట్టి కొంతమందికి వ్యవసాయం మీద ఐడియా ఉంటది. కొంతమందికి వడ్రంగి పని మీద ఐడియా ఉంటది. కొంతమందికి మేస్త్రి పని మీద ఐడియా ఉంటది. కొంతమందికి చేతి వృత్తులు పని మీద ఐడియా ఉంటది. రకరకాలుంటాయి. కొంతమందికి ఏమీ లేకపోయినా సిటీ వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళకి పర్సనల్‌గా ఉండే ఇంట్రెస్ట్‌ని బట్టో ఏదో ఒకటి మైండ్‌లో రన్ అవుతూ ఉంటది. దయచేసి ఆడెవడి దగ్గరో 9 గంటలు టైం అమ్మేసుకుంటూ ఉంటాం కదా! ఆ అమ్ముకున్న టైంలో నుంచి ఒక గంట పక్కన పెట్టుకొని, ఆ గంట రోజు వర్కౌట్ జేసి, కొన్ని రోజులు అక్కడ పని జేస్తూనే కొంత డబ్బు దాసుకొని, దయచేసి మీ టైంని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. టైంకి మించిన పెట్టుబడి ఏది ఉండదు. నీకు స్ట్రెంత్ ఉన్న దాంట్లో నువ్వు ఎంత కష్టపడినా సరే, అది నీకు తెలిసిన పనయినప్పుడు అది కొంచెం కష్టం అనిపించదు. చాలామంది అంటూ ఉంటారు, ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదని. అలాంటోళ్ళ మాటలు దయచేసి నమ్మొద్దే. దోల తీరిపోద్ది. మామూలుగా ఉండదు. ఎందుకంటే హోటల్ బిజినెస్ జస్ట్ చిన్న హోటల్ నేను ఇందాక ఎవరో బజ్జీలు స్టార్ట్ చేసి, బజ్జీల బండి స్టార్ట్ చేసి రోజు 1100, 1200 సంపాదిస్తున్నాడు కదా అని చెప్పి, నువ్వు నేను బజ్జీల బండి ఏసుకొని బయలుదేరామనుకో మనకి వాసిపోద్ది. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి 2, 3 రకాల చట్నీలు పెట్టి, ఒక మంచి టిఫిన్ అసలు పేరొచ్చేయాలి మనం టిఫిన్ పెడితే అని చెప్పి ఎప్పటినుంచో ఇంటర్మీడియేట్ నుంచి ఉండేదంట. అందుకని తను ఎక్కడెక్కడో టిఫిన్ బళ్ళ దగ్గర తిరగడం, అస్తమాటు టిఫిన్‌ల గురించి మాట్లాడడం, టిఫిన్ సెంటర్‌ల దగ్గర ఉండడం, అలా ఉండేవాడు జాబ్ చేసినప్పుడు కూడా. కానీ ధైర్యం సరిపోయేది కాదు. సో, తనకి స్ట్రెంత్ వచ్చింది దాని మీద. ఓహో! బోండాలంటే ఇలా ఉండాలి. ఇది ఈ సోడా కలిపితే, లేదంటే ఇది కలిపితే స్మూత్‌గా వస్తాయి. బోండాలు మృదువుగా ఉంటాయి. ఇయన్నీ చెప్పేవాడు. సో, నువ్వేంటి? నీకు వ్యవసాయం మీద ఐడియా ఉంటది. ఆళ్ళెవళ్ళో అంటారు, ప్యూర్ ఆర్గానిక్ చెయ్యి. ఒక 4 సంవత్సరాలు పొలం మీద పని చెయ్యి అంటారు. దొబ్బదు. అదంతా ఫేక్. ఫస్ట్ నువ్వు వ్యవసాయం చేయాలంటే, అసలు తక్కువ పెట్టుబడితో ప్రొడక్షన్ ఎక్కువ ఎలా చెయ్యాలి? అసలు ఎలా చేస్తే మన బతుకులో మనం 10 బస్తాలు ఎలా పండిస్తాం అనేది వెతుక్కొని, నువ్వు మామూలుగా వ్యవసాయంలో ప్రొడక్షన్ తెచ్చుకొని ఒక రూ. 10 సంపాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆర్గానిక్ గురించి వెయిట్ జెయి. అంతేగాని స్టార్టింగే నేను పందిళ్ళేసేసి పాదులు పెడతాను. దాని కింద రకరకాలన్నీ ఆర్గానిక్‌గానే చేస్తానంటే అది పండించలేరు. ఎవరికో ఎక్కడో నూటికో కోటికో వర్కౌట్ అవుద్ది. అది తప్పు కాదు. కానీ ఇనీషియల్ స్టేజ్‌లో అలాంటి ఆటిల్లో ఎలిపెడితే నాశనం అయిపోతాం. అలాగా ఓ టీ షాప్ ఉంది. టీ షాప్ అంటే మనకేమనిపిత్తది మొత్తం మీద లీటర్‌కే 20 చాయలవుతాయి. 20 చాయలంటే రూ. 10, రూ. 5, 200 అయ్య బాబోయ్! మనం మామూలుగా ఏదన్నా పాల ప్యాకెట్ ఒక రూ. 60, రూ. 70 పెట్టుకుంటే లీటర్ 150 వచ్చేత్తందంటే 5 లీటర్లు టీ అమ్మో కోటీశ్వ ఇయన్నీ లెక్కలేయకు. నుంచోవాలక్కడ. టీ మాస్టర్‌ని పెట్టి చేయిందాం అన్నావంటే, నువ్వు మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్టే దాంట్లో. ఆడు పోతాడు, సాయంత్రం 90 ఏత్తాడు. ఆడో రోజు తీత్తాడు, ఓ రోజు తీయడు. నీకు వాసిపోద్ది. అలా కాకుండా నీకు వర్కర్ రాకపోయినా అక్కడ నుంచొని టీ పెట్టగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు నువ్వు టీ షాప్ గురించి ఆలోచించు. లేదు ఒక మేస్త్రి పనుంది, లేదంటే ఒక వడ్రంగి పనుంది. ఈ రోజు అన్న రోజు ఐకియా లేదంటే రకరకాల స్టోర్‌లో ఒక మామూలుగా ఇలాంటి టేబుల్ ఆళ్ళిష్టం వచ్చిన రేట్లకి అమ్ముతున్నారు. దానికి ఏంట్రా పరిస్థితి అంటే, ఇది చెక్కండి, లేదంటే పలానా నుంచొచ్చిందండి, ఇంపోర్టెడ్ అండి, అదండి, ఇదండి అంటున్నారు. అదే కుర్చీ మన తాతలు మన ఫోర్ ఫాదర్స్ అందరూ దానమ్మ మొగుళ్ళే చేసేవారు. కేవలం జస్ట్ నులక మంచం తయారు చేయడం ఎలా అని నేర్చుకోవడానికి
పూణే, జైపూర్, మహారాష్ట్ర, రాజస్థాన్ వెళ్ళి బ్యాచ్ ఉన్నారు ఐఐటీలో చదువుకున్న వాళ్ళు. ఎందుకు? ట్రెడిషన్ కోసం చాలామంది చూస్తున్నారు. 4 మంచాలు అమ్ముకుంటే సాఫ్ట్వేర్ జాలీలకి అమ్మ బాబులంటే శాలరీ వస్తుంది. నువ్వు యూట్యూబ్లో కొట్టు చూడు. యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. యూట్యూబ్లో ఎవడో తమ్ముళ్ళు పెడతాడు, కోళ్ళు పెంచండి, 100 కోళ్ళు పెంచండి, నెలకి 3 లక్షల ఆదాయం అంటాడు. చెప్పు తీసుకోవటం అలాంటి అవదు అదంతానే. సో మనకి స్ట్రెంత్ ఉండాలి. మనకి ఇష్టానికంటే ముందు మనం ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో మనకి 100కి 100% నాలెడ్జ్ ఉండాలి. అది మనం చేయగలిగి ఉండాలి ఖచ్చితంగా 100%. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. ఇలా ఇప్పుడు చూసావా, మనం టైం దగ్గర నుంచి మొదలుపెట్టి బిజినెస్లో డిస్కషన్ మొదలుపెట్టినప్పుడు ఎంత స్పీడ్గా అయిపోతుంది టైము. ఇది క్వాలిటీ టైము. ఇలా నీ మీద నువ్వు, నీ బతుకు మీద, నీ ప్లానింగ్స్ మీద నీ టైం ఖర్చు పెట్టుకో. ఆ టైం వృధా అయిపోయినా రేపొద్దున నువ్వు స్టార్ట్ చేసింది ఫలించకపోయినా పర్లేదు. లైఫ్ ఎండింగ్ పాయింట్లో నీకు సాటిస్ఫాక్షన్ 100% ఉంటుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటావేమో. అందుకే ప్రస్తుతం ఎలాగో ఎవడికో అమ్ముకుంటున్నావు కదా 9 గంటలో 8 గంటలో టైము, దాంట్లో కొద్దిగా తీసుకుని ఖర్చు పెట్టుకో. ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకో. ఇంత సంపాదించాలి, ఇంతలో ఇంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఇంకో ఇంత ఇమీడియట్ ఫండ్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా దెబ్బేస్తే దీంట్లో నుంచి నెలకో 10,000 ఇంట్లో బతకడానికి కోసం మనకి సేఫ్ జోన్లో ఒక ఫండ్ ఉండాలి. ఇంత ప్లానింగ్తో వెళ్ళి నీ టైంని నువ్వు ఖర్చు పెట్టుకుంటూ మొదలుపెట్టిన తర్వాత నేను చెప్తున్నాను, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు నీకు డౌట్ రాలేదా నేను ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నాను? పృథ్వీ ఎందుకు మనకి ఇన్ని కష్టాలు అవసరమా? హ్యాపీగా వెళ్తున్నాం, పొద్దున్న ఇస్త్రీ బట్టలు వేసుకుని సెంట్రల్ ఏసీ పెడుతున్నాడు, మన మొహంలో టీ, మంచినీళ్ళు, పోసుకోవడానికి వాష్రూమ్, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి కదా, ఎందుకంటావా? నా కళ్ళు ఎదురుకుండా ఈ నెల 2-3 ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళు ఏమీ పనికిరాని వాళ్ళు కాదు, చేతకాని వాళ్ళు కాదు, బాగా వచ్చేస్తారు, మంచోళ్ళు, స్కిల్ ఉన్నోళ్ళు. ఎందుకు తీసారా అంటే వాళ్ళ జీతాలు 70-80 వేలు టచ్ అయిపోయినాయి ఇప్పటికి. సో ఇప్పుడు ఫ్రెషర్ని పెట్టుకుంటే 2 వస్తారు. నీకు 25,000 ఉద్యోగం అబ్బా, ఇప్పుడే వచ్చావు, నీకు ఆ విద్య తెలుసు, రారా నీకు ఉద్యోగం ఇస్తాను పలానా కంపెనీ అంద ఎగరేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 3 సంవత్సరాలు కుక్కిన పెయిన్లో పడుంటావు నువ్వు. సో అలా ఒకరిని తీసి 2 వేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల ఏఐ చేస్తుంది కదా, ఏఐలో మొత్తం అంతా అయిపోతుంది, చిన్న చిన్న కరెక్షన్సే కదా, ఒక జూనియర్ని వేసుకుంటే సరిపోద్దని ఒకరిని తీస్తారు. ఒకడినేమో మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ హైక్ ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 80,000 ఉంది కదా, మళ్ళీ హైక్ అయ్యి అంటే 1,00,000కి వెళ్ళిపోతాడు వీడు, మనం భరించలేమని తీస్తారు. సో కంపెనీ ఎక్కడ తక్కువగా వస్తుందో అని చూస్తుంది, కొనుక్కునేవాడు ఎక్కడ చీప్గా వస్తుందనే చూస్తాడు. నువ్వు ఉన్నావు సూపర్ మార్కెట్కి వెళ్తే 4 చోట్ల టమాటాలు అమ్ముతున్నారు, ఒకటి జెన్యూన్గా ఆర్గానిక్ అని చెప్పి కేజీ 100 రూపాయలు అంటే నువ్వు కొంటావో కొనవు. పురుగు మందులు కొడతాడా, పెంట వేస్తాడా, ఏమేస్తాడా పక్కన పెడితే 40 రూపాయలు అని ఎవడంటాడు, ఆడి దగ్గరే కొంటావు. సో కంపెనీలు కూడా తప్పు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, అమ్ముకునే మనం ఇలాగే ఉంటాం. అందుకని ఒకరోజు అటు ఇటు అవుతుంది తప్ప దయచేసి సొంతంగా ఏదో ఒకటి చేసుకోవడానికి నీ టైంని ఇన్వెస్ట్ చేయి. ఇక్కడ 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఫలానా రోజు నాకు చేసిన పోయింది, కానీ దానివల్ల నాకు ఇది నేను వేరే రూట్ తీసుకున్నాను, ఇప్పుడు సక్సెస్ అయ్యాను, ఏదో బాగున్నాం, ఇప్పుడు మనం చేసుకున్నాం రా అని గర్వంగా చెప్పుకోవడం ఉంటుంది. రేపు పొద్దున్న 10-12 సంవత్సరాలు ఒకటి కింద చేసి ఆడు తీసేస్తే బాధపడిపోయి మళ్ళీ ఇంకొకటి దగ్గర టైం అమ్ముకోవడం, ఇంకో 4 కోర్సులు చేసుకుని ఎక్కడికో వెళ్ళి అక్కడ గొడ్డు చాకరీ చేసి తిరిగి వచ్చి నువ్వు ఎక్కడ పడేది, నీ కొంపలోనే, నీ ఊళ్ళోనో. ఈ మాత్రం నాకు ఇప్పుడే బిల్డ్ చేయి, స్ట్రాంగ్గా ఉన్నావు, కుర్రోడివి, కసకసలు ఆడిపోతున్నావు. మళ్ళీ సిరివెన్నెల గారు చెప్పిన లిరిక్కే గుర్తొస్తుంది నాకు ఎప్పుడు, నెత్తురుంది, సత్తు ఉంది, ప్రాణం ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. రివర్స్లో చెప్పానేమో కానీ కొంచెం ఆల్మోస్ట్ ఇలాగే చెప్పాడు ఆయన కూడా. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. అన్నీ ఉన్నాయి. 1 లీటర్ పెట్రోల్ కొట్టించకపోతే నడవలేను నేను అని నీ బాడీ ఎప్పుడు అంది కదా, ఒరే 1 లీటర్ పెట్రోల్ కొట్టించరా లేదంటే నేను నన్నని. ఓ ముద్ద అన్నం, ఒక 6-7 గంటల నిద్ర, ఈ 2 ఇచ్చామంటే నీ బాడీ చాలా చేయగలుగుతుంది. అందుకని ఒక అనవసరమైన మనిషితో అటాచ్మెంట్ పెట్టుకుని బోర్న కూర్చుని ఏడ్చే బదులు ఎక్కడో ఒక 8 గంటలు పనిచేసి ఒక 30,000కి 40,000కి ఆడికి సమాధానాలు చెప్పుకుని అన్నా సరే ఏం లేదా కాకిరెట్టయింది ఆడేం అమ్మలేదు అని చెప్పి మనలో మనం సర్ది చెప్పుకుని కుమిలి ఏడ్చి ఏదో చేద్దాం అనుకుని అది చేయలేకపోతున్నానని బాధపడే కంటే దయచేసి ఒక చిన్న స్లాట్ టైం పెట్టుకుని దాంట్లో కొంత పెట్టుబడి సంపాదించుకుని నోరు కట్టుకుని ఒక 2 సంవత్సరాలు బ్రతుకు, బిర్యానీ తినకో, సిగరెట్ కాల్చుకో, బీరేకు, ఒక 3 సంవత్సరాలు బిందాస్గా కొంత డబ్బు పోగేసుకో,
నీ టైము అప్పటి నుంచి నీ మీద ఇన్వెస్ట్ చేసుకో. ఎందుకు సక్సెస్ అవ్వో నీకే అర్థమవుద్ది. 100% అర్థమవుద్ది. సక్సెస్ అవ్వకపోయినా నువ్వేం చేయగలవో అర్థమవుద్ది. అసలు నువ్వేంటనేది నీకు అర్థమవుతుంది. క్వాలిటీ ప్రోడక్ట్ నీ నుంచి బయటకు వస్తుంది. క్వాలిటీ పీపుల్ మాత్రమే నీ చుట్టూ మిగులుతారు. నీకు ఒక క్వాలిటీ జర్నీ ఉంటుంది. క్వాలిటీ కోసమే బతకాలా అని ఏదో కొటేషన్లు కామెంట్లో రాసావు అనుకో, నువ్వు వెళ్ళి టైం అమ్ముకోవడం కాదు లాస్ట్లో. ఎలాగ లాస్ట్లో ఏం చెప్పాలి, ఏం గుర్తురాట్లా. అంతే, లాస్ట్లో కూడా ఏం గుర్తురాదు. ఇంకా 45, 50 వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఏంటి మతిమరుపు వస్తున్నట్టుంది, బీపీ టాబ్లెట్ ఇవి అంటావు అనమాట.